జగ్గంపేట గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ సత్యవేణిపేటలో వెలిసియున్న శ్రీ 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 సత్యమ్మ అమ్మవారి ఆలయం వద్ద మామిళ్లపల్లి అయ్యప్ప స్వామి పురోహితుల ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లి సత్యమ్మ తల్లి అని ఆ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి ఏటా జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఈ ఏడు కమిటీ సభ్యులందరూ మమేకమై గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చండీ యాగం నిర్వహించాలని ఆయన తెలిపారు. వీటితో పాటు గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమాలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రెసిడెంట్ మరుకుర్తి రాజు యాదవ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ వైభోగుల కొండబాబు యాదవ్, మేకల సత్యనారాయణ, కొల్లు గంగాధర్, పల్ల విజయ్, పల్ల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे నమశ్చండికాయ. ఈరోజు జగ్గంపేట, కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో సత్యవేణిపేటలో సత్యమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు నవమి, అలాగే అమ్మవారి యొక్క చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి గురువారం రోజు నాడు చక్కగా అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఇవన్నీ కాదండి, అమ్మవారికి అలాగే గ్రామ ప్రజలకి, గ్రామస్తులందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం చేసుకుందాం అని చెప్పేసి కమిటీ వారందరూ కూడా నిర్ణయం తీసుకోవడం. దాంట్లో భాగంగా ఈరోజు మహర్నవమి పూట గురువారం నాడు అమ్మవారికి చక్కగా చండీ హోమం చేద్దాము అని చెప్పేసి సంకల్పం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిటీ పెద్దలు అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు చక్కగా అమ్మవారికి ఆ చండీ హోమం అనే కార్యక్రమం జరిగింది. దాంతో పాటుగా చండీ హోమము, గణపతి హోమము, నవగ్రహ హోమము, వాస్తు హోమము ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేసి చక్కగా అమ్మవారికి పూర్ణాహుతులు సమర్పించి ఉన్నారు. కాబట్టి 50 మంది భక్త మహాశైలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, భక్తులకు, గ్రామ ప్రజలందరికీ కూడా ఆ చండీ పరాదేవత అనుగ్రహం వల్ల, అలాగే సత్యమ్మ తల్లి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలగాలి అని కోరుకుంటూ కమిటీ వారందరూ కూడా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం వల్ల 50 మంది భక్త మహాశైలందరూ కూడా సుఖ సంతోషాలతో తొలతూగాలని కోరుకుంటూ కమిటీ వారికి అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశీర్వచనం చేస్తున్నాం. శతమానం భవతి.